ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూసినట్లు ఇలాంటి లిరికల్ వీడియోని క్యాప్కట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో వినిపించిన తర్వాత మీ ఫొటోస్తో 3D ఎడిటింగ్ అనేది క్యాప్కట్లో ఎలా ఎడిట్ చేసుకుంటారో చెప్తాను. క్యాప్కట్లోనే ఎందుకు చెప్తున్నానంటే ఎలైట్ మోషన్ చాలామంది దగ్గర మెంబర్షిప్ లేదు. క్యాప్కట్ అయితే యూనివర్సల్, మెంబర్షిప్తో పని లేదు, అందరికీ పని చేస్తుంది, టోటల్లీ ఫ్రీ. పూర్తిగా డీటెయిల్డ్గా చెప్తాను, డెమో చూడండి. మంచితనం, ముండితనం, పిచ్చితనం, పెంకితనం అన్ని కలిపి మిక్సీలో వేసుకొడితే నిన్ను చూసి పిచ్చి వాణ్ణైపోయా ప్రేమలో. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను తీసుకొస్తాను. అందరూ సపోర్ట్ చేయండి అబ్బా, మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మంచి మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని. చాలామంది పెడుతున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్తాను మీకు డీటెయిల్డ్గా. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మొదటి వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఇది మన వెబ్సైటే ఓపెన్ అవుతుంది. పైన సెర్చ్లో ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్లో రీల్ 20 అని టైప్ చేసి కీబోర్డ్లో సెర్చ్ బటన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. డైరెక్ట్గా ఆ పోస్టే వస్తుంది. ఇది మొదటి పోస్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అదే పోస్ట్ ఓపెన్ అవుతుంది. కిందకి వెళ్ళండి. క్యాప్కట్ యాప్ని, లిరిక్స్ వీడియోని, టర్బో VPNని డౌన్లోడ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, మినిమైజ్ చేయండి. అయితే టర్బో VPN కూడా ఓపెన్ చేయండి. ఇది ఫ్రీ VPN అండి, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, సూపర్గా ఉంది. కావాలనుకుంటే ఇది వాడండి. మీ దగ్గర వేరే ఉన్నా దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసుకోండి. కింద క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేశాను, నాకు VPN అనేది కరెక్ట్ అయింది, మినిమైజ్ చేశాను. ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఇక్కడ నేను లిరికల్ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, నేను ఇచ్చింది అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కింద HDT క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. లాస్ట్కి వెళ్ళండి, ఎండింగ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి డిలీట్ అని ఉంటుంది, డిలీట్ చేయండి. తర్వాత లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఒక బటన్ ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియోని బయటకు తీయండి. ఆడియో బయటకు వచ్చింది, ఎక్స్ట్రాక్ట్ అయ్యి. ఓకే, ఇప్పుడు లిరికల్ వీడియోని ప్లే చేసుకుంటూ లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర కరెక్ట్గా పాయింట్లో పెట్టి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. కట్ అవుతుంది. ఈ కట్ అయిన పార్ట్ని సెలెక్ట్ చేసుకొని కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. డిలీట్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ఫొటోస్ని పైన ఫొటోస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ నా దగ్గర ఉన్న ఫొటోస్, నేను మీకు సెలెక్ట్ చేసుకొని డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, అండ్ రెండో పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, మూడో పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, 4 ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువైతే డిలీట్ చేసుకుందాం, తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకుందాం. అది మన చేతిలో పని. ఇలా యాడ్ చేస్తున్నాను చూడండి, మీకు స్క్రీన్ మీద ఇలా చూసుకుంటూ నచ్చిన ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసి కింద HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. HDలోకి వచ్చింది. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి ఫోటోని. ఇలా ప్రతి ఫోటోని కూడా 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి కరెక్ట్గా జూమ్ చేసుకోండి. నేను చేస్తున్నాను చూడండి, మీకు స్క్రీన్ మీద 2 ఫింగర్లు పెట్టి జూమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను ఫోటోనైతే ఇలా నీట్గా. ఓకే, మళ్ళీ ఈ ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను, మిడిల్లోకి పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్లు మీరు కూడా మీ ఫొటోస్ని ఇట్లా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ విధంగా ఇలా చేసేయండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రతి ఫోటోకి కూడా ఎఫెక్ట్ పెట్టాలి. ఎట్లా అంటే ఫోటో కరెక్ట్గా ఫస్ట్ పాయింట్కి వస్తే మీకు కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి పక్కకు వెళ్తే మీకు 3D జూమ్ ప్రో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది ఎనలైజ్ చేసి ఫోటోకి అయితే అప్లై అవుతుంది. అన్ని ఫొటోస్కి ఇది పెట్టండి. ఓకే, అప్లై ఇంకా పడిన తర్వాత 99 దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఆగాలి, ఎందుకంటే దాని యానిమేషన్ దానికి సెట్ చేస్తుంది. సో కాబట్టి మీరు ఆ 30 సెకండ్స్ వెయిట్ చేయండి. రైట్ మార్క్ అయిపోయింది కదా. మళ్ళీ పైనకి జరిపాను, ఇక్కడ 3D జూమ్ ప్రో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఆ ఫోటోకి అప్లై అవుతుంది. నేను ఈ 2 ఫొటోస్కి పెట్టి మిగతావన్నీ పెట్టేసి స్కిప్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మీరైతే వరుసగా ఫొటోస్ అన్నిటికీ పెట్టేయండి. ఇక్కడ అప్లైయింగ్ అని పడిన తర్వాత కొంచెం లేట్ ఉంటుంది. మళ్ళీ ఫోటో మార్చండి, పైన పక్కకు జరపండి, ఇలా మళ్ళీ 3D జూమ్ ప్రో. ఇట్లా మీ ఫోటోలన్నిటికీ కూడా అప్లై చేయండి. నేను అప్లై చేసి మీకు చూపిస్తాను. అంటే ఇవన్నీ అప్లై చేసి లాస్ట్ ఫోటో దగ్గరికి వెళ్ళిపోతాను.
ఇప్పుడు దీనికి అప్లై అవుతుంది. దీనికి అయిన తర్వాత మీకు ఇక లాస్ట్ ఫోటోకి వెళ్ళిపోతాను, మొత్తం చేసుకుంటా. లాస్ట్ ఫోటోకి అప్లై అయింది, రైట్ మార్క్ ఇచ్చాను. సో ఈ ఫోటోకి ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఎక్స్ట్రా ఉన్న ఫోటో క్లిక్ చేసి కింద డిలీట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కింద బ్యాక్ బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేస్తే ఇక్కడ మీకు మ్యూజిక్ సరిపడా ఉందో లేదో చూసుకోండి. ఈ ఫోటో చివర పట్టుకొని ఇక్కడికి పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నిటికీ యానిమేషన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లే చేస్తాను, మీకు లిరిక్స్ 3Dలో వస్తాయి. తర్వాత ఈ విధంగా మీకు ఫొటోస్ అయితే 3Dలో యానిమేట్ అవుతూ ఉంటాయి. చూడటానికి చాలా బాగుంటుంది. మీకు మీ ఫొటోస్ మీరు స్టార్టింగ్లో చూసిన డెమోలాగా ఇట్లా మీరు మీ ఫొటోస్ని పెట్టండి, చక్కగా ఫోటోలు అయితే జూమ్ అవుతాయి. చూడటానికి చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇదైతే తయారు చేయడం అయిపోయింది. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని 4K అయితే 4K పెట్టుకోండి, 1080 అయితే 1080 పెట్టుకోండి, అది మీ ఇష్టం అండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇట్లా సెట్ చేసుకొని సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవ్వటం స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా అయిపోయింది. డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను. ఈ యాడ్ వస్తుంది, దీన్ని క్లోజ్ చేసి డిస్కనెక్ట్ చేస్తాను. కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ చేశాను, మినిమైజ్ చేశాను. ఇంక యాడ్తో పని లేదు, VPN డిస్కనెక్ట్ అయిపోయింది. మినిమైజ్ చేశాను, నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసింది ప్లే చేశాను. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఈ విధంగా అయితే క్రియేట్ చేయడం అయిపోయింది. చాలా బాగుంది వీడియో అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.